సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అయోధ్య రామాలయానికి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. బాలరామయ్య ఆలయాన్ని బాంబుతో పేల్చివేస్తామని కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ నుంచి బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయోధ్యలోని శ్రీరామ మందిరానికి భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబు బెదిరింపుల అనంతరం శ్రీరామ మందిరం సహా ఇతర ముఖ్యమైన సంస్థల దగ్గర భద్రతను పెంచారు. జిల్లా పోలీసులతో పాటు పలు పీఏసీ కంపెనీలు కూడా రంగంలోకి దిగాయి. ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లను 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. రామ మందిరాన్ని పేల్చివేస్తామని జైషే మహమ్మద్ సంస్థ పేరుతో ఒక ఆడియో వైరల్ కావడంతో మహర్షి వాల్మీకి విమానాశ్రయంతో సహా అయోధ్యలోని ప్రధాన ప్రదేశాలతో పాటు ఇతర ప్రధాన ప్రదేశాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో భారీగా భద్రతను పెంచారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాజ్ కరణ్ నాయర్ స్వయంగా వాల్మీకి విమానాశ్రయానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే రామ మందిరం చుట్టూ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అయోధ్యను వేర్వేరు జోన్లుగా విభజించి వాటి ప్రకారం భద్రతా సిబ్బందిని నియమించామని చెప్పారు. ఐదు 500 ఏళ్ల నాటి హిందువుల కల నెరవేరి అయోధ్యలో ఈ ఏడాది దివ్య రామ మందిరం నిర్మాణం జరిగి ప్రారంభోత్సవం జరుపుకుంది. అప్పట్నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు ఆ బాలరాముడి దర్శనం కోసం తరలి వస్తున్నారు. ఇందుకోసం అయోధ్యలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం ప్రారంభం నాటి నుంచి రామ జన్మభూమిపై జైషే మహమ్మద్ నిరంతరం విషం చిమ్ముతూనే ఉంది. రామ్లల్లా విగ్రహం ప్రాణప్రతిష్ఠకు ముందు కూడా ఈ ఉగ్రవాద సంస్థ ఇలాంటి బెదిరింపులు చేసింది. మరోమారు ఆ సంస్థ పేరు మీదే మళ్లీ బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.